క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, హీరోగా ఎన్నో పాత్రలు పోషించిన డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుకి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన 2 చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఆయన వెంకటప్పయ్య నాయుడుగా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు. ఇది సినిమాకు కీలకమైన పాత్రగా తెలుస్తుంది. ఈ పోస్టర్లో మోహన్ బాబు పెద్దరికం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. ఆయన కళ్ళల్లో ఉన్న ఆ ఇంటెన్సిటీ, సీరియస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సినిమాలో విశ్వరూపం చూపించబోతున్నారని అర్థమవుతుంది. చూస్తుంటే ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్లుగా ఉంది. ఇక మోహన్ బాబు నటిస్తున్న మరో సినిమా ది ప్యారడైస్. నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఊరమాస్ గా రాబోతుంది. ఇందులో ఆయన సికంజా మాలిక్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించిన లుక్ రివీల్ చేయగా షర్ట్ లేకుండా గన్, కత్తి పట్టుకొని సిగర్ కాలుస్తూ రగడ్ లుక్ లో కనిపించారు. ఇక ఇప్పుడు వెంకటప్పయ్య నాయుడు లుక్ వైరల్ అవుతుంది. ఈ 2 సినిమాల్లో డైలాగ్ కింగ్ పాత్రలు హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి.